ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎల్ షద్దాయ్ ప్రార్థనా పరిచర్యల నుండి మీ అందరికీ కూడా దేవుని శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాలని మనం చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపెడదును? హల్లెలూయా. ఇక్కడ కోరహు కుమారులు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఎడల దేవుని సన్నిధికి వాళ్ళు అత్యాశ కలిగినటువంటి వారుగా దేవుని సన్నిధిని ఆరాధించటానికి, ఆయనను గణపరచటానికి, ఆయన మందిరావరణంలో కనపడటానికి కోరహు కుమారులు ఆతృత కలిగిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వారు 84వ కీర్తనలో కూడా చూసుకున్నట్లయితే మా ప్రాణము ఆశ కలుగుచున్నది, తృష్ణ కలుగుచున్నది, దేవుని సన్నిధికి మేము వెళ్ళాలి అనేటువంటి ఆశ మాలో ఉన్నది అని అక్కడ రాయబడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని కోరహు కుమారులు దేవుని ఆరాధించుటలోను, దేవుని ఘనపరచుటలోను, దేవుని కార్యములను వివరించుటలోను వారు ఆశ కలిగిన వారు కాదు, కానీ అత్యాశక్తి కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాము. అలాగనే మనము కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొద్ద మన కొరకు దాచబడినటువంటి ఆశీర్వాదములను వెతికేటువంటి వారిగా ఉండాలండి. మనకు కావలసినవి దేవునిని అడిగేవారిగా, దేవుని యొద్ద కనుగొనేటువంటి వారుగా, దేవునిలో మన కొరకు గుప్తమై ఉన్నటువంటి కనుగొని వాటిని స్వతంత్రించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము వచ్చామా పోయామా అన్నట్టు కాదు, కానీ దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు ఆయన యొద్దకు వెళ్ళుట వలన మాత్రమే మనం కనుగొనగలము. మనము ఆయన యొద్దకు వెళ్ళుట వలన, దేవుడు మనల్ని ఆశీర్వదించటం వలన, లోకములో మన దీవెనలు విస్తారమగుట వలన మనము దేవుని వారమని, మనము దేవుని ప్రజలమని, నిజముగా దేవుని యొక్క పరిచారకులమని ప్రజలు గుర్తిస్తూ ఉంటుంది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, వీరు నిజముగా దేవుని పరిచారకులు, వీరు నిజముగా దేవుని బిడ్డలని అనేకులు మన గురించి చెప్పుకుంటారని రాయబడి ఉంది. కనుక దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆశీర్వాదములను కనుగొని మనం దీవించబడదాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.